ఇదేంటని చూస్తున్నారా? మీషోలో బిజినెస్ చేసే వాళ్ళకి ఎటువంటి కష్టాలు తప్పవండి. నిజమేనండి నేను చెప్తుంది. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అర్థం అవుతుంది. మీషోలోనా, ఫ్లిప్కార్ట్‌లోనా ఇలాంటి ఈట్లికి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కష్టాలు తప్పవనే చెప్తాను నేను. చేతిలో సెల్ ఉంది కదా! అందుకనేసి ఒక చేత్తో తీస్తున్నాను. కానీ ఇప్పుడు పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మా అక్కకైతే సెల్ ఇస్తాను తీయడానికి. ఇది బాగా ప్యాక్ చేసి నేను చాలా చక్కగా పంపించాననమాట. అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌కి పంపిస్తుంటాను. అమెజాన్‌లో పంపిస్తుంటాను. అంతేకాదు ఇది మీషోలో కూడా పంపిస్తూ ఉంటానన్నమాట. ఇది మీషోకి వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా! టోటల్‌గా నేనైతే మొత్తం అంతా కూడాను పికప్ మనకి రిటర్న్ వచ్చేసిందనమాట. ఇది రిటర్న్ వచ్చేసిన దాన్ని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సారీ వచ్చేసి చాలా చాలా బాగుంటదండి. చెప్పాను కదా, ఈ సారీస్ అయితే మన దగ్గర దాదాపుగా ఎలా లేదన్నా రోజుకో 2 సారీస్ వెళ్తాయి అనేసి. అందులో ఒక సారీ అనమాట. ఒకరు సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చాలా చాలా చూస్ చేసుకున్నారో మరి చూడకుండా చేసుకున్నారో. క్వాలిటీ అయితే సూపర్గా ఉంటది. సారీ చాలా బాగుంటది. ఫాయిల్ ప్రింట్ వస్తుంది అనమాట. కలంకారీ టైప్ వస్తుంది. బ్లౌజ్ అయితే చాలా బాగుంటది. సారీ కూడా డబుల్ కలర్ ఎల్లో కమ్ రామ గ్రీన్ వస్తుంది. చాలా బాగుంటుంది. చూసారా చిప్ వర్క్ అండి. నిజంగా సారీ అయితే ఎక్సలెంట్ అనేది చెప్తాను నేను. ఎందుకంటే రోజుకి నేను 2-3 చీరలు అయితే పంపిస్తాను. అట్లీస్ట్ ఎలాగలేదన్నా సరే మన దగ్గర నుంచి ఒక 2-3 చీరలు అయితే వెళ్తాయి అనమాట. సారీ నిజంగా మన ఇన్స్టా అంతా ఈ సారీయే వెళ్తుంది అనమాట. సో నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. ఏ మొహం పెట్టుకొని సెలెక్ట్ చేసుకుంటారండి? క్వాలిటీ బాగాలేదని చెప్పి రిటర్న్ చేశారు. నిజంగా మీకు ఏమైనా కళ్ళు ఏమైనా పోయాయంట? ఎవరు దీన్ని ఆర్డర్ చేసుకున్నారు, ఎందువల్ల రిటర్న్ చేశారని కూడా నేను మీకు చెప్తానండి. నిజంగా బ్లౌజ్ అయితే మీటర్ ఉంది, ఎక్సలెంట్ ఉందనమాట. సారీ కూడాను చక్కగా ఇది 6 మీటర్స్ వచ్చింది. చాలా చాలా బాగుంది సారీ కూడాను. వర్క్ అది ఎంత బాగుందంటే అంత బాగుంది. యాక్చువల్లీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇలా రిటర్న్ ఆర్డర్ చేస్తారు, చేతులు ఉండబట్టక ఆర్డర్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ ఇలా ఆర్డర్ చేసి రిటర్న్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు నిజంగా వేస్ట్ క్యాండిడేట్స్ అనుకుంటారు. ఏమైనా డ్యామేజ్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ చేస్తే పర్వాలేదు, కానీ క్వాలిటీ బాగాలేదు అంటారేంటండి? మీకు ఏమైనా కళ్ళు పోయాయా? నిజంగా నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఫర్ ఛార్జ్ రిటర్న్ అయితే 250 రూపాయలు చిల్లర అయితే పడుతుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛార్జ్ పడుతుంది అనమాట. అలాగే మాకు కూడా పడ్డది. ప్రతి సెల్లర్ అనేది యాప్ లో సెల్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికైతే ఈ విషయం నిజంగా తెలిసే ఉంటది. నేనైతే జోక్గా చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఎవరైతే సెల్లింగ్ చేస్తారో మీషోలోనో ఫ్లిప్కార్ట్లోనో వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. అమౌంట్ తిరిగి వచ్చేస్తుంది అని అంటారు. ఏమో నాకైతే తెలియదు. నాకైతే తిరిగి ఇలా ఎప్పుడు రాలేదు. ఇంకా నయం కొంతమంది అయితే చింపేసి కత్తిరించేసి కూడా ఇస్తుంటారు. అసలు ఈ సారీ ఎవరు తీసుకున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడే చెప్తాను మీకు. ఈ సారీని నాగలక్ష్మి అనే పర్సన్ అయితే తీసుకుందనమాట మీషోలో. నిజంగా అసలు మీకు అసలు తీసుకునే ఉద్దేశం కానీ ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇంత మంచి సారీ పెట్టిన కదా, దీనికైతే ఎంచడానికి ఫాల్ట్లు అయితే ఏమీ లేదు. నేను ఏ ఊరు అనేది ఇంకా చెప్పి చండాలని ఇచ్చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకు అస్సలు సహించట్లేదు. మీ వల్ల మీరు రిటర్న్ పెట్టేయడం వల్ల మాకు 250 రూపాయలు అయితే వేస్ట్ అయిపోతుంది. ఇలా దయచేసి కావాలనుకుంటే మాత్రమే సారీస్ పెట్టుకోండి, లేదంటే మానేయండి. అంతే తప్ప కానీ ఊరికే ఒక మంచి సారీ, కాస్ట్లీ సారీని వచ్చేసి ఇలా క్వాలిటీ బాగాలేదు అది బాగాలేదు అనేసి పెట్టడం అయితే చాలా చాలా తప్పు. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? ఇలా సెల్లింగ్ చేసే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏంటి అనేది ఒక్కసారి ఆర్డర్ చేసుకునే ముందు ఆలోచించండి. నాకైతే ఈ రోజు చూసేసరికి నేను వైజాగ్ వెళ్ళేసి వచ్చిన్నాను. చాలా చికాకు అనిపించింది. అసలు ఫస్ట్ చూసేసరికి ఇదే తలనొప్పి ఉంది. ఇంకా అసలు భోజనం కూడా సహించట్లేదు. ఎందుకంటే మంచి క్వాలిటీ సారీస్ మనం తీసుకున్నామంటే క్వాలిటీ కాదు, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసి నేను తీసుకుంటాను. నాకనే తీసుకుంటాను. ఎందుకంటే ఒకరితో మాట పడడం అంటే నాకు చాలా చిరాకు, అసహ్యం కూడాను. సో అందుకని చెప్పేసి మంచివే తీసుకుంటాను. సో ఇక్కడ ఇంటికి వచ్చేసరికి చూసేసరికి ఫస్ట్ నాకు చాలా చిరాకు అనిపించింది. ఎందుకంటే క్వాలిటీ బాగాలేదని చెప్పేసి
తిరిగి రిటర్న్ చేసేసారు. ఇలాంటి వాళ్ళని ఏమనుకోవాలి, ఒకటి చెప్తాను చూడండి, క్వాలిటీ కాదండి, ముఖ్యంగా ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు ఇంట్లో డబ్బులు అయితే పెట్టుకోండి. నాగలక్ష్మి గారు చాలా మంచి పని చేస్తున్నారు. నాతో పాటు ఇంకెంతమందికి ఇలా రిటర్న్ చేస్తారో నాకైతే తెలియదు. చాలా చిరాకు అయిపోయిన విషయం అనమాట. సో అమౌంట్ పెట్టుకొని అప్పుడు ఆర్డర్ చేసుకోండి, మీకు ప్రాబ్లం ఉండదు, మాకు ప్రాబ్లం. అందుకే కొన్ని యాప్స్లోనూ డైరెక్ట్ అయితే అందరూ అలా చేస్తారని నేను చెప్పనండి. ఇలాంటి వాళ్ళు పిచ్చి పిచ్చి రీజన్స్ అండి, వీళ్ళకి అసలు ఎలా నిద్రపడుతుంది నాకైతే అర్థం కాదు. చాలా చిరాగ్గా ఉంది. క్వాలిటీ ఏంటి బాగాలేదండి, క్వాలిటీ బాగాలేదు అంటే అసలు అది క్లాత్ పూర్తిగా బాగాలేకపోవడం అనేది అనుకోవచ్చు. బట్ ఇదంతా డోలా అండి, చాలా చాలా బాగుంది. అసలు ఎలా చెప్తారండి, ఇంత మంచి సారీని పట్టుకొని బాగాలేదు, క్వాలిటీ బాగాలేదని చెప్పి రిటర్న్ చేస్తున్నారు. రోజుకి నాకు ఎన్ని సారీస్ వెళ్తున్నాయో అది నాకు తెలుసు. సో ఇలాంటి వాళ్ళైతే ఉంటారు. సో సేల్ చేసే వాళ్ళైతే చాలా జాగ్రత్త చేసుకోవడం అయితే మంచిది. సో ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే పర్ఫెక్ట్ గా నెంబర్ 1 ఉందండి సారీ. మీరేమంటారు? ఇలాంటి వాళ్ళని మీషోలో బిజినెస్ చేస్తే ఇలాంటి వాళ్ళు మనకు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర తగులుతూనే ఉంటారండి. నేనైతే ఫేస్ చేస్తూనే ఉన్నాను. సో ఇటువంటి వాళ్ళకైతే నిజంగా ఒక నమస్కారం తల్లి. ఒక్కొక్క చీరకి 200 కట్ అయిపోతే వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు మళ్ళీ సెల్ చేసుకున్న వాళ్ళైతే బిజినెస్ అస్సలు చేసుకోలేరు. ఎట్లా జీరం అవుతుందో ఏంటో నాకైతే అర్థం కాదు. కానీ ఇలాంటి వాళ్ళకి అసలు పంపించకూడదు అనిపిస్తుంది నాకు. నిజంగా నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఎందుకు అలా తిడుతున్నారబ్బా మన వాళ్ళు అని అనుకుంటాను. కానీ అదేదో మనకి తగిలితేనే తెలుస్తుందండి. నిజంగా ఈ రోజు నాకు ఇటువంటిది ఏ సిచ్యువేషన్ ఎదురవుతుందని అయితే నేనైతే అనుకోలేదు. కాబట్టి ఈ సారీకి అటువంటి వాళ్ళకు నమస్కారం పెట్టేసి రిమైనింగ్ సారీస్ అన్ని కూడా నేను సేల్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సారీస్ అయితే పంపించాను, చెప్పాను కదా. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ సారీ అండి. నిజంగా నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ చాలా మంది తీసుకున్నారు. నేనే రోజుకి 2-3 పార్సిల్ పంపిస్తున్నానండి. అలాంటిది ఈ మహాదల్లికి నచ్చలేదంట. ఈవిడ వల్ల అయితే అమౌంట్ లాస్. ఏంటి 250 రూపాయలకి ఏడుస్తున్నావా అక్క అనుకోవచ్చు. కాదండి, 250 రూపాయలకి ఏడవడం కాదు, ఇలాంటిది ఒక్కటి కానీ మనకి ఎదురైతే ఆ బాధ చాలా ఇది అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, నాకైతే ఇది చాలా చిరాకైన విషయం అనమాట. నాలా ఎంతమంది బాధపడుతున్నారో నాకైతే తెలియదు. దయచేసి ఇలాంటి పనులైతే చేయకండి. సెల్ చేసేవాళ్ళు, ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకునే లేడీస్ చాలా చాలా బాధపడిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కటి ఇట్లా రిటర్న్ వచ్చిందంటే చాలు, ఇంకొకటి చెయ్యాలనిపించదు అనమాట. తిరిగి అన్ని రిటర్న్సే వచ్చేస్తాయి ఏంటా అని ముందు వెతుక్కోవాల్సి వస్తుంది. నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. మీకేమనిపించిందా అనేది నాకు కామెంట్ చేయండి. సెల్లింగ్ చేసే వాళ్ళ బాధ అయితే ఇలాగే ఉంటుందండి. మరి సరే, ఉంటాను మరి.